హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ రోల్స్. ఈవినింగ్ స్నాక్లోకి అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా భలేగుంటాయి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా, అంటే బయట స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, బయట నుండి క్రిస్పీగా, లోపల టేస్టీ స్టఫింగ్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్ప్రింగ్ రోల్స్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్ప్రింగ్ రోల్ చేయడానికి షీట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకుందాం. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు, కానీ స్ట్రీట్ స్టైల్లోలా ఆ టెక్చర్ అనేది రాదు. ఇందులోనే కొద్దిగా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఆయిల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో యాడ్ చేసిన నెయ్యిని పిండంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేశాక వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలా మిక్స్ చేయాలి. ఈ పిండి అనేది మరీ పల్చగా ఉండద్దు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండద్దు. సెమీ సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపాక పైనుండి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ కవర్ చేసి ఒక 15-20 నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనిద్దాం. ఈలోగా మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. స్టఫింగ్ కోసం ఆయిల్ని ఎక్కువగా తీసుకోకూడదు. జస్ట్ ఇలా మనం ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేపండి. అలాగే ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి కాస్త ఫ్రై చేయండి. సారీ ఫ్రెండ్స్, చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. అయితే మనం స్టఫింగ్ కోసం ఫ్రై చేసే ఏ ఐటెం కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇందులోనే చిన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసిన క్యాబేజీ, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. మరీ ఓవర్ కుక్ కూడా చేయకూడదు. రెండు నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. మిరియాల పొడి స్పైసీగా పనిచేస్తుంది, అంటే కారంగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేయండి. అలాగే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడిని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆమ్చూర్ పొడి లేకపోతే 1-2 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయొచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాక కొద్దిగా కొత్తిమీరను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని వేయండి. ఉప్పుని స్టార్టింగ్లోనే వేస్తే క్యాబేజీ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఇలా చివర్లోనే ఉప్పుని వేయండి. అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ చేయడానికి స్టఫింగ్ అనేది రెడీ అయింది. 10-15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వలన స్ప్రింగ్ రోల్స్ పైన లేయర్ అనేది బబుల్స్లా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ స్టెప్ని మిస్ అవ్వకుండా ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా వన్స్ ఒకసారి బాగా మిక్స్ చేశాక చిన్న చిన్న పిండి ముద్దల్లా రౌండ్గా చేసుకుందాం. అన్ని బాల్స్ కూడా ఇలా ఈక్వల్గా చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని రోల్ చేసుకుందాం. మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి పెట్టండి. ఇలా పొడి పిండిలో డిప్ చేసి పలచగా రోల్ చేయండి. అయితే షీట్స్ అనేవి 2 విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్, సింపుల్గా షీట్ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని వీలైనంత పలచగా రోల్ చేయండి. ఇలా పలచగా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు బాగా రోల్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా తీసుకుంటే ఫింగర్స్ అనేవి క్లియర్గా కనబడాలి. ఇప్పుడు రెండవ ప్రాసెస్ని చూపిస్తాను. పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి పూరీ సైజ్ అంతా చేసి తీసుకోవాలి. ఇలా ఒక 3 పూరీ సైజ్ అంతా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని ఆయిల్ని బాగా అప్లై చేయండి. ఇలా ఆయిల్ని ఫుల్గా అప్లై చేశాక పైనుండి కొంచెం పొడిపిండిని చల్లి అప్లై చేసి ఇంకొక పూరీని పెట్టి మళ్ళీ ఆయిల్ని పొడిపిండిని అప్లై చేయాలి.
ఇలా ఒకేసారి 3 పూరీలు పెట్టి సెట్ చేశాక కొంచెం పొడిపిండిని చల్లి రోల్ చేసుకుందాం. ఈసారి రోల్ చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా మనం ఫస్ట్ రోల్ చేసిన సైజులోనే ఈ పూరీని కూడా రోల్ చేయాలి. అంటే మనం ఎక్కువగా రోల్ చేస్తే లేయర్స్ అనేవి విచ్చుకోవు. కాబట్టి మనం ఫస్ట్ రోల్ చేసినది ఏ సైజులో ఉంటే ఆ సైజులోనే రోల్ చేయండి. అంటే మనం పిండి ముద్దలు అన్నీ కూడా ఈక్వల్గా చేసాం కాబట్టి ఆ సైజులో చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసి తీసుకోండి. ఇక్కడ నాకు సెకండ్ స్టెప్పే చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి మిగతా పిండి కూడా సెకండ్ స్టెప్ లానే చేసి తీసుకుంటున్నాను. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం ఫస్ట్ ఒకసారి ట్రై చేసి మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేయండి. ఇలా అన్నీ చేశాక కాల్చి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ మనం సింగిల్గా చేసిన షీట్ని వేసి ఒక 5 to 10 సెకండ్స్ పాటు కాల్చండి. జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక మరో పక్కకి టర్న్ చేసి మరో ఒక 5 to 10 సెకండ్స్ పాటు కాల్చండి. మరీ ఓవర్గా కూడా కాల్చకూడదు. మరి మీరు ఓవర్గా కాల్చితే చపాతీలా కాలుతుంది. కాబట్టి జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక తీసుకోవడమే. ఇప్పుడు సెకండ్ టైం చెప్పిన షీట్ని కాల్చి తీసుకుందాం. ఈ షీట్ని కూడా జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ కాల్చి మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా రెండు పక్కల కూడా 5-10 సెకండ్స్ మాత్రమే కాల్చాలి. చూడండి, మనం పొరల్లా పెట్టడం వలన చపాతీ కూడా పొంగుతూ వస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా రెండు పక్కల ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకోండి. అయితే ఇలా ఫ్రై చేసినది వేడిగా ఉన్నప్పుడే షీట్స్లా డివైడ్ చేసుకుందాం. మీరు చల్లారిన తర్వాత షీట్స్ని సెపరేట్ చేద్దామంటే సెపరేట్ అవ్వవు. కాబట్టి వేడి మీదే ఇలా స్లోగా ఎడ్జెస్ నుండి సెపరేట్ చేసుకుంటూ డివైడ్ చేయండి. ఈ ప్రాసెస్ని కొంచెం స్లోగా చూసుకుంటూ ఇలా వేరు చేయాలి. మీరు హడావిడిగా వేడి చేస్తే షీట్స్ అనేవి చిరిగిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మీకు మరొకటి చేసి చూపిస్తాను. ఇలా రెండు పక్కల కూడా 5 to 10 సెకండ్స్ బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. చపాతీ వేడి మీదే ఇలా స్లోగా ఎడ్జెస్ నుండి సెపరేట్ చేస్తూ షీట్స్ని డివైడ్ చేయాలి. ఇలాగే అన్ని షీట్స్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఇలా మనం ముందుగానే షీట్స్ని ప్రిపేర్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా బాక్స్లో కానీ లేదా కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 20 days నుండి 1 month వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈలోపు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఫ్రిడ్జ్ నుండి ఈ షీట్స్ని తీసి స్ప్రింగ్ రోల్స్లా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ముందుగానే షీట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదైనా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ చేయడానికి మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక గిన్నెలోకి 1 tablespoon వరకు మైదా పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా చిక్కగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇందులో స్టఫింగ్ని ఒక 2-3 teaspoons వరకు ఇలా తీసుకొని ఇలా ఎడ్జెస్ నుండి కొంచెం కలిపిన పిండిని అప్లై చేయండి. మీరు కావాలంటే ఈ స్ప్రింగ్ రోల్స్ని చిన్నగా పెద్దగా అంటే మనం చేసిన షీట్ సైజ్ని బట్టి ఈ స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అవుతాయి. కాబట్టి మీకు స్ప్రింగ్ రోల్స్ అనేవి చిన్నగా రావాలంటే షీట్ సైజ్ని తగ్గించి చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఎక్కడ కూడా ఊడిపోకుండా కలిపిన పిండిని అప్లై చేసుకుంటూ బాగా క్లోజ్ చేయాలి. ఇలాగే మీకు ఇంకొక స్ప్రింగ్ రోల్స్ని చుట్టే విధానాన్ని చూపిస్తాను. చాలా ఈజీగా ఈ స్ప్రింగ్ రోల్స్ని చుట్టచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నా సరే వెంటనే ట్రై చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి.
సో ఇలాగే మిగతా స్ప్రింగ్ రోల్స్ని కూడా చుట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని స్ప్రింగ్ రోల్స్ని కూడా చుట్టి తీసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ని చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఒకసారి ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్ప్రింగ్ రోల్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇలా స్ప్రింగ్ రోల్స్ని వేసాక వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం తర్వాత టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసి ఇలా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక స్ప్రింగ్ రోల్స్ని ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలాగే మిగతా స్ప్రింగ్ రోల్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా క్రిస్పీగా స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి బయట నుండి ఎంత క్రిస్పీగా ఉంటాయో లోపల స్టఫింగ్ కూడా అంతకంటే కూడా టేస్టీగా ఉంటుంది. స్ప్రింగ్ రోల్స్ని సింపుల్గా ఇలా టమాటా సాస్తో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ టమాటా సాస్ని ఇంట్లోనే హైజెనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోని కూడా మన ఛానల్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, టేస్టీగా చట్పటాగా స్నాక్ చేయాలంటే ఇలా సింపుల్గా స్ప్రింగ్ రోల్స్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఈ స్ప్రింగ్ రోల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.